రేషనలైజేషన్లో ఎవరిని తొలగించు, సచివాలయ ఉద్యోగులలో అపోహలు వద్దు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చిండి. ఏబీసీ కేటగిరీలుగా హేతుబద్ధీకరణకు నిర్ణయించినట్టు వెల్లడి. రేషనలైజేషన్లో ఎవరిని తొలగించు అంటాడు. మరి తొలగించిన కాడికి ఈ మీటింగ్లు ఎందుకు? ఇప్పుడు తొలగించిన కాడికి జీవో నెంబర్ 1 ఎందుకు? మీటింగ్లు ఎందుకు? 15,000 మందిని తప్పించడం ఎందుకు? దేనికోసం మరి ఈ తతంగం అంతా దేనికి? ఉన్నదన్నట్టు నడవనిత్తి అయిపోయారు. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యవస్థను పెట్టిండో 1,34,000 మందిని రెగ్యులర్ బేసిస్లో తీసుకుండా ఆయన ఎగ్జామ్ పెట్టి మరి వాళ్ళని అట్లా పని చేయనిత్తిపాయి. సాఫీగా నడుతుంది కదా. మరి మీటింగులు జీవో నెంబర్ 1 చేయటం, దాంట్లో ఏదో జాబ్ చార్ట్ అట, ఇది అట, అదట, ఇడిదిప్పి అడిదిప్పి ఇవన్నీ ఎందుకు? 15,000 మందిని తొలగించబోతున్నారు అనేది వాళ్ళు చెప్తుంది. తొలగించడం మీన్స్ ఉద్యోగం నుంచి తొలగించరు, వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేస్తారు. అంటే ఈ సంవత్సరం ఒక 15,000, నెక్స్ట్ ఇయర్ అట్లా 15,000 తగ్గించుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండదుగా అనేది వాళ్ళ ఆందోళన. అసలు మీరు జీవో నెంబర్ 1 ఎందుకు చేశారనే దానిపైన మాతో చర్చించాలని ఉద్యోగ సంఘాలు, సచివాలయ ఉద్యోగ సంఘాలు నిన్న మీటింగ్లో గతంలో అడిగితే నిన్న గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరిపింది. తొలగించమంటున్నారు కానీ లోపల వేరే చెప్తున్నారు అనేది వాళ్ళ ఆందోళన. మరి తొలగించిన కాడికి ఈ తతంగం అంతా ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నది.